నమస్కారం. ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో నేడు ప్రముఖ పారిశ్రామికవేత్త తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంగోటి నాగేశ్వరరావు రేవతి దంపతుల ఆధ్వర్యంలో శ్రీ దక్షిణామూర్తి విగ్రహ ప్రతిష్టను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేకంగా వేద పండితులను పిలిపించి స్వామివారికి ముందుగా జలాదివాసం, పుష్పాదివాసం, సయ్యాదివాసం తదితర ప్రత్యేక పూజల కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వేద పండితులచే దక్షిణామూర్తి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలతో పాటు స్వామివారి భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ममादाय वर्धेन प्रदधाते स्तविष्टं पश्चात् यद्ममादाय वर्धेन प्रदधाते जगत कल्याण सिद्धिरस्तु। जगत कल्याण सिद्धिरस्तु।
प्रत्यक्षं ब्रह्म वदिष्यामि अहं वदिष्यामि ब्रह्माणं पूजयामि जयादि ब्रह्म विसर्जनान्ते भवत्कुत ब्रह्मत्वदक्षणाम् अभिषेसे ब्रह्मत्वदक्षणाम् रूपाय यज्ञेशाय नमो नमः यज्ञेश अच्युत माधव अनंत केशव कृष्ण विष्णु ऋषिकेश वासुदेव नमोस्तुते अपराध सहस्राणि क्रियन्ते अहर्निशंवय दासोऽहं इति मां वक्त्वा क्षमस्व यज्ञेश्वर మీ గోత్రం చెప్పుకొని మీ పేరు చెప్పుకొని తలకాయ నుంచి నమస్కారం చేయండి. పురుషోత్తమ మహర్షి గౌతమ్ శేఖర్ sorry అందరూ లైన్ కట్టద్దు ఒక జంట అయిన తర్వాత ఒక జంట తిరగండి అందరం కూడా చాలా ముందుకు రండి సార్ ముందుకు వస్తే మైక్ ఇక్కడికి దీంట్లో ముఖ్యంగా ఇప్పుడే ఒక అతను విలేకరి మా మిత్రుడు ఏమడిగారంటే ఈ స్థలం ఈ పురాణం ఏంది ఇక్కడ ఈ దేవస్థానం ఎప్పటి నుంచి ఉందని అడిగాడు శేఖర్ అని కానీ మాకైతే తెలియదు కానీ దాదాపు ప్రతి సోమవారం 50 సంవత్సరాల నుంచి నేను ఈ గుడికి వస్తున్నాను చాలా ప్రశస్తమైంది ఈ స్థల పురాణం అంతకుముందు చంద్రశేఖర్ గురుకులని తర్వాత రామనాథన్ గురుకులని వాళ్ళు ఉండేవాళ్ళు 15 రోజులు సంస్థానం వారు ఇక్కడ వాళ్ళని నియమించి 15 రోజులు ఒకరు ఈ దేవస్థానాన్ని మిగిలిన 15 రోజులు శివాలయాన్ని ప్రదేవస్థానాన్ని వాళ్ళు చూసేవాళ్ళు మామూలుగా జరిగేది మేము ప్రతి సోమవారం వచ్చేవాళ్ళం రావడానికి కూడా చాలా ఇబ్బందులు అయ్యింది ఎందుకంటే అప్పుడు ఇక్కడ ఈ బ్రిడ్జి అది లేదు ఆ ఏట్లో నడిచి రావాల్సి వచ్చేది కానీ స్థలం మాత్రం చాలా ప్రతిష్టమైంది ఇక్కడ మాకు తెలిసినంత ప్రకారం 25 సంవత్సరాల క్రితం ఈ రవికుమార్ అనే ఆయన ఈ గుడికి పూజారికి వచ్చారు అప్పటి నుంచి ఇక్కడ కార్యక్రమాలు చాలా గొప్పగా జరుగుతున్నాయి ఆయన ఎక్కడ తీసుకొస్తున్నాడో ఎవరు నడుస్తున్నాడో తెలియదు కానీ చాలా జరిగాయి అంతకుముందు ఇక్కడ అమ్మవారి దేవస్థానం కూడా లేదు ఆయన వచ్చిన తర్వాతే ఇక్కడ అమ్మవారి దేవస్థానం కానీ అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం మూలు ఉంటే
స్వామిని తీసుకొచ్చి ఇక్కడ పక్కన పెట్టడం, అదేవిధంగా అష్ట లక్ష్మణులను అక్కడ ప్రతిష్ఠించడం, ఇక్కడ అష్ట దిక్పాలకులను ప్రతిష్ఠించడం, ఇప్పుడు వచ్చి దక్షిణామూర్తిని ఏకంగా ఇక్కడికి తీసుకొచ్చి చేయడం, ఇటువంటి అన్నీ కూడా చాలా గొప్ప విషయాలు. ఇవి ఇచ్చేవాళ్ళు ఉండొచ్చు, దాతలు ఇలాంటి వాళ్ళు, వాళ్ళకి ఎప్పుడూ దైవానుగ్రహం ఉంటుంది. కానీ చేసేవాళ్ళు, చేయగలిగిన వాళ్ళు కూడా ఉండాలి. దాంట్లో రవికుమార్ గారు బాగా చేస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు అందరి తరఫున, మీ అందరి తరఫున తెలియజేస్తూ సెలవు. సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. క్రోధినామ సంవత్సరం చైత్రమాసము తదియ గురువారము దక్షిణామూర్తి స్వామివారి ప్రతిష్టను మనం ఈరోజు జరుపుకున్నాము. శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం నందు స్వామివారి యొక్క విగ్రహ ప్రతిష్ట ఈరోజు పూర్తి చేసుకున్నాము. ఈ ప్రతిష్టకు దాతలు శ్రీ గంగోటి నాగేశ్వరరావు గారి దంపతులు వారి ఆధ్వర్యంలో వేద పండితులు, ప్రధాన అర్చకులు రవికుమార్ స్వామి వారి ఆధ్వర్యంలో ఈ ప్రతిష్ట జరిగింది. అసలు ఈ దక్షిణామూర్తి స్వరూపం అనేది దక్షయజ్ఞంలో పార్వతీదేవి తనంతట తాను ఆహుతి చేసుకున్న సందర్భంలో పరమశివుడు పార్వతీదేవిని వియోగాన్ని తట్టుకోలేక అసలు ఈ దక్షిణామూర్తి స్వరూపం అనేది ఏర్పడింది. అప్పటి నుండి మనకు మొట్టమొదటిగా స్వరూపం ఏర్పడింది మన కోటప్పకొండ త్రికోటేశ్వరుడి కింద. అక్కడ స్వామివారు స్వయంభుగా వెలిశారు. అక్కడి నుంచి అందరూకి పూజకు సౌలభ్యంగా ఉండేదానికోసంగా స్వామివారిని మనం స్వామివారి యొక్క దక్షిణం వైపుగా స్వామివారిని ప్రతిష్ఠించుకొని పూజించడం అనేది జరుగుతూ వస్తున్న ఆచారం. శరవణ భవ వర్క్ యూపీవీసీ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ, యూపీవీసీ మస్కిటో, యూపీవీసీ విండోస్, యూపీవీసీ పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్, అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో. మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును. సరసమైన ధరలోనే లభించును. కాంటాక్ట్ కె సుబ్రహ్మణ్యం ఆచారి. సెల్ నంబర్ 9706431110. నెల్లూరు రోడ్ నాగమందిరం ఎదురుగా వెంకటగిరి టౌన్. శరవణ భవ.